అందరికీ నమస్కారం. నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి చేపడుతున్న కార్యక్రమం. తల్లి, మీ అందరు తెలుసు, 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున. వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు. కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాల లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను. తల్లి, ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా, తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా. యూనివర్సిటీ కూడా ఉచితంగా మేము ముందలు ఇస్తున్నాం ఆ క్లినిక్లో. రెండోది, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం. ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను. పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా 3 సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలి, కేవలం కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. తల్లి, ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి. 5300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా. కానీ తల్లి, ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నావు, 91,000 మెజార్టీతో ఈరోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించారు. చాలామందికి తెలియదు తల్లి, ఎన్నికల ముందల చాలామంది నన్ను 2 స్థానాల్లో పోటీ చేయమని చెప్పారు. మంగళగిరిలో మీరు గెలుస్తారా లేదా, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, పార్టీ ఇబ్బంది పడుతుందన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నా. ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరి నియోజకవర్గం ఆనాడు చెప్పా తల్లి. అమ్మా, ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసేదానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు, స్నేహితులు, పని అంతా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నాం అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదేవిధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి. అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజుల కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. 5 రోజుల్లో సుమారుగా 1,000 కోట్లు విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1,000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది. అంతేగా తల్లి,
ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం. తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ₹1 అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.